గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే, అది సీరియస్ క్వశ్చనే. ఉమ్. మీరే ఇందాక అన్నారు, నేను పనుకుంటే కాళ్ళు ముడుచుకొని పనుకోవాల్సినంత ప్లేస్లో ఉండాల్సి వచ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి. మీ నాన్నగారు హనుమంతరావు గారు, వారి గురించి అంటే మీ ముందు కూర్చోవడమే నాకు ఈ జన్మ అదృష్టం. హనుమంతరావు గారి గురించి నేను కొత్తగా పరిచయం చేయడం, వారి గురించి మాట్లాడడం, ఆయన నిజంగా అంత గొప్ప వ్యక్తి. నాకు ఒక చిన్న సంఘటన తెలుసు. చిన్న సంఘటన కాదు, చాలా పెద్ద సంఘటనే. వారు ఒక సిద్ధాంతాన్ని నమ్మి ప్రయాణిస్తున్న కాలంలో రాజకీయ అవసరం కోసం అవతల వాళ్ళు నువ్వు ఈ విధానాన్ని నమ్మి పక్కకు వచ్చేసి మా సైడ్ వచ్చేస్తే ఆ రోజుల్లో వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్ కొన్ని తరాలు కూర్చొని తినేంత అమౌంట్ అమౌంట్ భూమితో సహా ఇచ్చారు కదా. హైదరాబాదులో ఇల్లుతో సహా ఉమ్, ఆఫర్ చేశారు. ఉమ్, నాన్న దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఉమ్, అమ్మ కాస్త కోపంగా తిరస్కరించింది. మా నాన్న చాలా నమ్రత గల మనిషి. ఉమ్, ఆయన పాటల్లో ఉన్న పట్టుతర వేగత్వము మాటల్లో ఉండేది కాదు. ఉమ్, ఆయన చాలా వద్దండి, మేము ఒక దానికి అంకితమై ఉన్నాం కదా, ఇట్లా మాట్లాడే పద్ధతి. ఉమ్, మా అమ్మ ఏమనుకుంటున్నారు మీరు, అసలు గంట సేపటి నుంచి మా ఆయన్ని సతాయిస్తున్నారు ఉమ్. అంటే, దీనికి మేము అమ్ముడు పోతామని కదా మీ ఉద్దేశం. ఏమేమి ఆఫర్ చేశారు సార్? నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఒక 10 ఎకరాల భూమి, ఉమ్, హైదరాబాద్లో ఒక ఇల్లు, ఉమ్, అప్పుడు ఒక 10,000 రూపాయలు. బా. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ వచ్చిన వాళ్ళకి టీ తప్ప భోజనం పెట్టే పరిస్థితులు లేదు ఇంట్లో. ఉమ్, పేదరికమే. పెదరికమే. ఉమ్, టీ మాత్రమే పోయగలదు. ఉమ్, అది కూడా ఎందుకు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు అవసరమైతే పుణ్యానికే వస్తారు కదా పాలు అలా చేయగలరు. ఒక మజ్జిగ ఇవ్వగలదు, లేదా చల్ల అంటాం మేము, చల్ల ఇవ్వగలదు. ఉమ్, కానీ వాళ్ళ వచ్చిన 10 మందికి కూర్చోబెట్టి కందిపప్పుతో కూడా భోజనం పెట్టలేని పరిస్థితిలోనే ఉన్నారు వాళ్ళు. సార్, అయినా ది రిజెక్టెడ్. సిద్ధాంతం నమ్మిన విధానం అది. కానీ నాకు ఇంకో విషయం కూడా తెలుసు సార్. ఇది కరెక్టో కాదో మీరే చెప్పాలి. కడుపు నింపుకోవడం కోసం బయటకు వెళ్ళి ఉద్యమాలు చేశారు, పాటలు రాశారు, జనాలను చైతన్యం చేశారు. కానీ బయట అంత పోరాటం చేసిన మనుషులు ఇంటికి వచ్చి కడుపు నింపుకోవడానికి మిషన్ కుట్టాల్సి వచ్చేదంట కదా. అమ్మ మిషన్ కుట్టేది, ఆ, నాన్న కత్తిరించి, అంటే బట్టలు కత్తిరిస్తారు కదా, ఆ, ఫస్ట్ కత్తిరియాలి కదా, అవును. ఆ కత్తిరించి ఇవ్వడము నాన్ననే అమ్మకు నేర్పినాడు. ఉమ్, మరి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మ బిడిలు చేస్తుంది, ఉమ్, ఆలేరు వాళ్ళది, ఉమ్, బిడిలు చేయగలదు ఆమె. మిషన్ కుట్టడం నాన్న నేర్పించినాడు, ఎందుకంటే ఆర్య సమాజ్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ టైలర్ ఆయన. సార్, సో ఓకే. నాన్న కూడా మిషన్ కుట్టేవాడు టైం ఉంటే. ఉమ్, లేదా ఉద్యమం తర్వాత కదా వాళ్ళ జీవితం జనస్రవంతిలోకి వచ్చారు. అప్పుడు నాన్న ఎన్నుకున్న వృత్తి ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. దాన్ని కూడా ఆయన ఉత్తగానే మొదలుపెట్టలా. వాళ్ళ నాన్న డాక్టరే, ఆయుర్వేద డాక్టరే వాళ్ళ నాన్న కూడా. ఆయన పస్తర్లు అవి ఇవి చేసేవాడు. మా నాన్న ఏం చేశాడు, ఆ రోజులలో ఆర్ఎంపీ టెస్ట్ పాల్గొని పరీక్ష రాసి ఇంటర్వ్యూ చేసి, అప్పుడు నైజాం రాజుకు ఒక హకీం ఉండేవాడు, రాజవైద్యుడు అంటారు వాళ్ళు. ఆ రాజవైద్యుడు హకీం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ పాల్గొని ఆయన ద్వారా సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మొదలుపెట్టినాడు. ఎందుకు అంటే ప్రజలతో సంబంధం కలిగిన 2 వృత్తులు వాళ్ళు నమ్ముకున్నారు. అప్పుడు టైలరింగ్ చేస్తే ఆడవాళ్లతో మగవాళ్లతో ఊళ్ళో ఉన్న ప్రజలతో నిత్య సంబంధాలు ఉంటాయి. వైద్యం చేస్తే ప్రతి వాళ్ళకి ఏదో జలుబో సర్ది అవుతుంది, నిత్య సంబంధాలు ఉంటాయి. ప్రజలతో సంబంధం మానుకోవద్దు, అలాంటి వృత్తిని ఎన్నుకోవాలని చాలా వాంటెడ్లీ వెతికి మరీ ఎన్నుకున్నారు. అది వాళ్ళ అది జీవన విధానం. ఏ రోజన్నా నేను కోపం అన్ను, ఏ రోజన్నా బాధపడ్డారా? మా నాన్నగారు ఇంత పెద్ద ప్రయాణం చేశారు, ఇన్ని పోరాటాలు చేశారు, ఇన్ని ప్రజలకి పాటలు రాశారు, ప్రజాకవి అనిపించుకున్నారు, ఇంత కీర్తి గడించారు, నాకు ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు కల్పించకుండా వెళ్ళారని ఏ రోజన్నా బాధపడ్డారా? లేదు, ఎందుకంటే ఆ పెంపక నేపథ్యంలోనే మాకు ఆలోచన రాలేదు. ఎందుకంటే నిత్యం ఇంటికి వస్తూ పోతుండే విషయాలు, నాన్న పాల్గొనే ధర్నాలు, నాన్న పాల్గొనే సత్యాగ్రహాలు, దానికోసం రాసే పాటలు. ఆయన ఇదే రామరాజ్యమా, ఇదే ప్రజాస్వామ్యమా, నిదానించి మదినిగాంచి యథార్థంబు బలుకుమా, నా తెలుగు బలగమా, ఇలాంటి పాటలు ఆయన రాసేవారు. రైతు కళ్ళ మందు ధాన్య రాశికి విలువ ఉండబోదు, మార్కెట్లో చేర్చిన మరునాడు ధరల కంతు లేదు. ఇవాళ మీరు పేపర్లలో అంటే పాత్రికేయులు పెద్దవాళ్ళు రాస్తున్న కాలంని మా నాన్న 50 years బ్యాక్ ఆయన పాటలు రాసినారు.
దళారీ వ్యవస్థ గురించి. అంటే ఆ భవిష్యత్ దర్శనం చూడండి. రైతు దగ్గర పంట ఉన్నప్పుడు ధర దిగిపోద్ది. అవును. టమాటా 50 పైసలకే కిలో. మళ్ళీ ఆ రైతే టమాటా కొనుక్కోవాలంటే 50 రూపాయల కిలో అవుతుంది. మా ఎక్కడ జరిగింది? మార్కెట్లో జరిగింది. దళారీ వ్యవస్థ. ఇది ఆనాడే మా నాన్న పాటలు రాసినాడు. మా పొట్టలు గొట్టి గింజలు దాచిపెట్టిరి తిండి దొంగలు, వారికి బ్యాంకులలో రుణము వారినిగా పాడే ప్రభుత్వము అని రాసినాడు ఆయన. నిజమాడిట బందీ కానలు, అన్నమడిగిట తుపాకీ కాల్పులు, పాలక వర్గముకు విలీలలు, ప్రజల ఆకలి బాధలు చావులు, మా కడుపుల ప్రేగుల అరపులు, వెలువడి రూపొందెను సమ్మెలు అని కొనసాగున విప్లవ జ్వాలలు, చెలరేగెను అవ్యనలు మూలలు, ఆహ మంటలు మంటలు మంటలు, దేశమంతటా ఆకలి మంటలు, ఇంకెన్నాళ్ళు ఈ నరకం, ఇంకెందులకి చెలగాటం అని రాసిన ఆయన. అంత మహానుభుడు అలా రాస్తే నేను ఒసే రామలమ్మలో ఆ మాత్రం రాయలేనా? దట్ మై బ్లడ్, దట్ మై జెనెటిక్స్ కదా. కాబట్టి నాకు ఒసే రామలమ్మలకు పాటలు మహానుభావుడు తండ్రి దాసనారాయణరావు గారు నన్ను కూర్చోబెట్టినప్పుడు పూటకో పాట రాయడం అలా జరిగిపోయింది సార్. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడత, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా అని రాయడం నాకు అది నీలప్రాయం కదా. అంతే కదా. దట్స్ మై బర్త్ రైట్ అన్నమాట. నా జన్మ హక్కు కదా. ఎవరినైనా ఈ పదం ఎలా పుట్టింది అడగొచ్చు కానీ సుద్దాల అశోక్ తీసిన అడగకూడదు. ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగింది పాటలు ఉంటుంది మొత్తం పాటలోనే. కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు అమ్మా నాన్న సార్. గ్రేట్ పర్సన్ సార్, చాలా గ్రేట్ పర్సన్ ఆయన. అయితే వాళ్ళు ప్రజల కోసం బతికినారు రాజా. వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ వాళ్ళు స్వీకరించడం లేదు, ఎలాంటి ప్రలోభాలకు లోనవలేదు. ఇవాళ మనం చూస్తున్న రాజకీయ నేపథ్యం వేరు. పొద్దున ఒక జెండా ఒక కండువా ఉంటుంది, మధ్యాహ్నం ఒక కండువా ఉంటుంది, మళ్ళీ రాత్రికి మళ్ళీ సేమ్ కండువకి వస్తారు. ఇది మనం చూస్తున్న నేపథ్యం. కానీ వాళ్ళు కొంచెం సత్యకాల మనుషులు కదా. వాళ్ళు మా అమ్మన్నది, మేము చచ్చిపోయేటప్పుడు జెండా కప్పుకొని ఎర్రదండ చచ్చిపోయి మా పీనుగలు పోవాలయ్యా, మీరు లేచిపోతే మంచిది, ఛాయ పోసాను, అన్నం పెట్టే శక్తి లేదు మాకు, మీరు దయచేసి మమ్మల్ని ఇంకా విసిగించొద్దు, ఆయన పల్లెటూళ్ళు 10 ఊర్లకు వెళ్ళి రావాలి, నేను మిషన్ కొట్టుకోవాలి, నా పిల్లలు మేము లేవక ముందుకు ఇదంతా 5 to 7 వరకు మా పిల్లలు లేస్తారు, ఇక పిల్లలు ముందు మేము మాట్లాడడం బాగుండదు, వాళ్ళు బడికి పోవాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. దట్స్ హ్యాపెన్. ఒక ఇంటి ఇల్లాలు అంత ఆర్థిక కష్టాలు పేదరికంలో ఉండి అలా ఆ ఇంటిలో పెరిగినప్పుడు మాకు ఎంతో కొంత వాళ్ళ అంకిత భావం రాకపోవచ్చు. నాన్న ప్రజల కోసం మనిషి బతికినాడు. ఆయన పల్లెటూరు పిల్లగాడ మా భూమిలో వచ్చిందంటే ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చి అయ్యా మీ సిచ్యువేషన్ చెప్పండి కాదు, అది ప్రజల్లో బాగా ప్రాచుర్యం ఉన్న పాటను తీసుకున్న తర్వాత ఈయన ఆయన పేరు పెట్టినాడు ఎవరిదని కనుక్కొని. అది విషయం. నాన్న ఎప్పుడు సినిమా కవి కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.